మీరు చేసే పనులు మిమ్మల్ని ఎప్పటికీ బంధించవా? ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ? కాని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన అద్భుత సత్యాన్ని ఈరోజు తెలుసుకుందాం. కర్మలు, వాటి ఫలితాలు మనల్ని ఎలా బంధించకుండా ఉండాలో చూద్దాం. శ్రీకృష్ణుడు భగవద్గీత 5వ అధ్యాయం 7-8 శ్లోకాల్లో ఒక లోతైన విషయాన్ని వివరించాడు. ఏ వ్యక్తి అయితే తన ఇంద్రియాలను నియంత్రించి తన మనస్సును శుద్ధి చేసుకుని నిస్వార్థంగా కర్మలు చేస్తాడో ఆ వ్యక్తికి కర్మబంధం ఉండదని చెప్పాడు. మీరు చేతులు, కాళ్ళు, నోరు, కళ్ళు, చెవులు వంటి ఇంద్రియాలతో ఏ పని చేసినా అది కేవలం ఇంద్రియాలు మాత్రమే చేస్తున్నాయని తెలుసుకోవాలి. ఇది ఎలా సాధ్యం? జ్ఞాని అయినవాడు తాను చేసే పనులలో కేవలం ఒక సాధనంగా మాత్రమే ఉంటాడు. కర్మ ఫలితాలపై ఆసక్తి లేకుండా వాటిని పరమాత్మకు అంకితం చేస్తాడు. ఒక తామరాకు నీటిలో ఉన్న నీటికి అంటనట్లుగా జ్ఞానంతో కూడిన కర్మలు మనల్ని కర్మబంధంలోకి లాగవు. మీరు మీ రోజువారీ పనులను చేస్తున్నప్పుడు మీ లక్ష్యం ఏమిటని ఆలోచించండి. అది కేవలం మీ స్వార్థ కోరికల కోసమేనా, లేక విస్తృతమైన మంచి కోసమా? ఫలితం గురించి ఆందోళన చెందకుండా మీ కర్తవ్యాన్ని మాత్రమే చెయ్యండి. అప్పుడే నిజమైన స్వేచ్ఛను అనుభవించగలరు. ఈ నిస్వార్థ కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటే మీ జీవితం మరింత ప్రశాంతంగా, అర్థవంతంగా మారుతుంది. ఇది కేవలం తత్వశాస్త్రం కాదు, ఆచరణాత్మక మార్గం. మరిన్ని విషయాల కోసం ద హిందూ పాథ్ని ఫాలో చెయ్యండి.